హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, దోశ చేస్తాను ఫ్రెండ్స్. ఇటువంటి దోశ ఇప్పుడు ఒక దోశ వేసింది, ఇక్కడ పెట్టింది. అది ఆ లటక్కన పడి పూసింది, పడి పూసింది. మళ్ళీ దాంట్లో వేసేసింది, మళ్ళీ ఇక్కడ పెట్టింది. ఇది లటక్కన పడి పూస్తుంది, మళ్ళీ ఇది ప్లేట్లో కొడుతుంది దాన్ని. చూడండి మా వాళ్ళు వీడు చూడండి, ఆ స్నాక్స్ గిన్నె అంట అది. దాన్ని చూడండి, అందరూ షాక్ అంట. అవ్వండి, అమ్ము షాక్ మీద షాకులు అంట. ఏం షాకులు తెలియదు. ఏందండి అప్పచ్చి అంట. ఇది చూడండి అప్పచ్చి, దాంట్లో పోసుకొని తింటాడంట. అన్నం తినడు, ఏం తినడు. పానీపూరీలు, ఇంకా ఇలాంటి అప్పచ్చులు, చాక్లెట్లు ఇవి ఉంటాయి చాలు. అంతే అంట, ఇంకేం లేదా. లాలీపాపులు కూడా మర్చిపోయినాడు అది మళ్ళీ. ఇంకా బొరుగులు కూడా అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దోశ గంటి ఆటాడి మాటల్లో పడి దోశ గంటి నాకు ఇచ్చేసింది. దోశ వేయాలి పని అందరూ చేసేదే కదా. బాయ్ బాయ్. దోశ తెలియదు ఫ్రెండ్స్, దోశ ఎట్ట వేయాలి ఒకసారి కామెంట్ చేయండి. పెను అరిగిపోతుంది ఫ్రెండ్స్ దోశ వేసిందంటే మా ఆవిడ. ఇది రావట్లేదు. చిన్న కిచెన్ అనమాట మరి, చిన్నది. చిన్న కిచెనే చాలా ముచ్చటగా ఉంటుంది. పెద్ద కిచెన్ లో అయితే ఏమీ అర్థం కాదు, ఏమి ఎక్కడుందో తెలియదు. చాలా ముచ్చటగా ఉంటుంది, కానీ మా నీట్గా పెట్టుకోదు. అంతే ఎంజాయ్ పండగ. ఇప్పుడు నూనె వేయాలి. చూడండి ఎంత పెద్ద పండుగ పెట్టిందో నూనె. చూడండి చిల్లిపోకుండా ఉంటుంది. ఓకే బాయ్. ఎంజాయ్ పండగ. దోశ తినాలి మేము. ఇంకా ఆకుకూర పప్పు. బాయ్ బాయ్.